విమెన్ సేఫ్టీలో యూత్ ముందుండాలి. చట్టాలు చేస్తే సరిపోదు, సామాజిక బాధ్యత తీసుకోవాలి. రేవంత్ రెడ్డి. మహిళలు, చిన్నారుల రక్షణకు యువకులు బ్రాండ్ అంబాసిడర్లు కావాలి. సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు పెరిగాయి. రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్లో వెల్లడి. ఏది విమెన్ సేఫ్టీలో యూత్ ముందుండాలి అంటాను. మొన్న ఏం జరిగింది కుమ్మేర గ్రామంలో? ఏం జరిగింది? ఇప్పటివరకు న్యాయం దొరికిందా? ఈ పేపర్ ప్రకటనలు బాగానే ఉన్నాయి. ఒక మహిళ తన సంటి పాపను చంపిపారేసిందని నెల రోజులుగా హైదరాబాద్ రోడ్ల మీద న్యాయం కోసం తిరుగుతుంది. మరి ఇప్పుడు నువ్వేమంటున్నావు? యువకులు బ్రాండ్ అంబాసిడర్లు కావాలంటాను. ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు బ్రాండ్ అంబాసిడర్గా రాదు. ఆ 5గురిని ఉరిశిక్ష వేసి 5గురిని తీసుకుపోయి జైలు వేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా 5గురికి ఉరిశిక్ష వేసేటట్టు నువ్వు అంబాసిడర్గా రాదు. మరి యువకులకు చెప్తానో మంచి మాటలే, కాదంటలేం. కుమ్మెర గ్రామం బాధితులు 15 నెలల రోజులుగా ఇక్కడ హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతున్నారు న్యాయం కోసం. మరి ఆమె మహిళ కాదా? ఆమె యువతి కాదా? బిడ్డను పోట్టుకున్న ఆ తల్లి రోజన నీకు అర్థమైతే లేదా? మరి దాన్ని ఎందుకో పట్టించుకుంటలేవు ముఖ్యమంత్రి గారు? ప్రధాన ప్రతిపక్షాలు వెళ్ళినాయి అక్కడికి, మానవతావాదులు వెళ్ళిళ్ళు, ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు తెలుపుతున్నారు. అయినా కూడా నీకు షో మీద పేను వారినట్టు లేదు. ఇప్పటి వరకు ఆ సమస్యను కనీసం ప్రస్తావించిన పాపాన పోలేదు నువ్వు. అదే నీ పాత మహబూబ్నగర్ జిల్లాలో జూనియర్ డాక్టర్ లవణ్య అనే ఒక యువతి కూడా ప్రేమ పేరుతోటి మోసగింపబడి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆ విషయం మీద కూడా ఇంతవరకు నీ దగ్గర నుంచి స్పందన లేదు. అంటే మహిళల పట్ల, మహిళల హక్కుల పట్ల, మహిళల బాధల పట్ల నీ వ్యవహారం ఎట్లున్నది అనేది తెలంగాణ అర్థం చేసుకుంటుంది. ఇదే కర్ల రాజేష్ లాకప్ డెత్ జరిగింది. ఆ తల్లికి కడుపు కోత మిగిల్చిండ్లు. మరి ఆ తల్లి మహిళ కాదా? ఆ తల్లి కడుపు కోత నీకు అర్థమైతే లేదా? కాబట్టి ఈ పేపర్లల్లో విమెన్ సేఫ్టీలో యూత్ ముందు ఉండాలంటే సేఫ్టీ అంటే ఓన్లీ రక్షణ కల్పించడమే కాదు, వాళ్ళ కడుపు కోతలను కూడా అర్థం చేసుకొని వాళ్ళ కడుపు కోతలకు కారణమైన వాళ్ళని తీసుకుపోయి జైలు వేయాలి, వాళ్ళని శిక్షించాలి, వాళ్ళ చట్టబద్ధంగా వాళ్ళకి శిక్షలు పడాలి, చేయాలి. అది కదా సేఫ్టీ. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజల మీద, వాళ్ళ భద్రత మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. వాళ్ళ బాధల మీద కూడా ఈయనకు అవగాహన లేదు. వాళ్ళ బాధలను అరణ్యరోధనగా విడిచిపెడతాను నేను.